నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు, ఇతర దేశాల ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్య గమనిక లేదా హెచ్చరిక అని చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం మనం చూసుకుంటే కానీ పెళ్లిళ్ళు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఫంక్షన్లు కావచ్చు, లేకపోతే ఫుట్బాల్ మ్యాచ్లు కావచ్చు, ఏదైనా సరే కానీ జనం ఎక్కువ సంఖ్యలో గుమికూడే కార్యక్రమాలను రద్దు చేస్తూ నిషేధం విధిస్తూ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్లోని బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు పర్వానియా, ఖైతాన్, మహబుల్లా, సాల్మియా, హవల్లీ అలాగే ఇతర ప్రదేశాలలో మనం చూసుకుంటే కానీ లక్షల మంది ప్రవాసులు భారతీయులు అయితే ఉన్నారన్నమాట. ఇటువంటి నేపథ్యంలో చాలా వరకు మనం చూసుకుంటే కానీ రోడ్ల మీద మనం ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఒక 10 మంది కావచ్చు, 5 మంది కావచ్చు మాట్లాడుకొని గుంపులుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారన్నమాట. ఒక చోట ఎక్కువ మంది జనాభా గుమికూడవద్దని చెప్పేసి దీనివల్ల మనం చూసుకుంటే కానీ ప్రమాద స్థాయి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ కూడా కీలక ప్రకటన చేసింది. ఏదైనా అవసరం ఉంటే తప్పితే అనవసరంగా కువైట్లోని వీధుల్లో కానీ రోడ్లపైన కానీ భారతీయులు ఎవరూ బయటికి రావద్దని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి కువైట్లోని ఖైతాను, పర్వానియా, మహబుల్లా కానీ, పర్వానియా కానీ, సాల్మియా కానీ, హవల్లీ కానీ మన భారతీయులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ఏదైనా అవసరం ఉంటే మాత్రమే బయటికి రండి, లేకపోతే ఇంట్లో ఉండడం క్షేమం అని చెప్పేసి ప్రస్తుతం కువైట్లో పరిస్థితులు అదుపులో ఉన్నా సరే కానీ ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.